హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాక్లెట్ ట్రఫిల్ కేక్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చి ఒక కప్పు మన ఓట్స్ని వేయించి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక 2 స్పూన్లు కోకో పౌడరు, 1 టేబుల్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్. ఇది డ్రై ఇంగ్రీడియంట్స్. వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 కప్పు షుగరు, అంటే ఓట్స్కి ఈక్వల్గా షుగర్ 1 కప్పు తీసుకున్నా. 1/2 కప్పు వచ్చి మన మిల్క్ తీసుకున్నా. ఇందులో 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి కర్డులు చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ 1/2 కప్ వచ్చి మన కర్డు. నెక్స్ట్ వచ్చి 1/2 కప్ వచ్చి ఆయిల్, 1 స్పూన్ లెమన్ జ్యూస్. మేము డెకరేషన్ కోసము చాక్లెట్ షార్ట్స్ ఉంది కదా, ఇవి ప్లస్ వాల్నట్స్ వేయించి రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను డెకరేషన్ కోసం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ లోపల నేను ఇది బ్యాటర్ రెడీ చేసే లోపల మన ఓవెన్ని 180 సెంటిగ్రేడ్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ కోసం పెట్టానండి. ఇక్కడ ఇది బ్యాటర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇది మొత్తం వేసేయాలి కొంచెం కొంచెము. ఇదిలో ఉండాలి. బ్యాటర్ని వేస్తుంటే రిబ్బన్ టైప్ ఇట్లా రావాలి. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ పగలగొట్టుకున్న మిల్క్ ఉంది కదా, కడులు చేసింది, ఇది కొద్దిగా అంత వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేయద్దు. మళ్ళీ ఈ నిమ్మకాయ వేసాక ఎక్కువసేపు బీట్ చేయొద్దండి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేయాలి, కలపాలి. ఇప్పుడు మనం ఇందులో బ్యాటర్ వేసేసుకుందామండి. ఒకటే దగ్గర మిడిల్లో వేయాలండి, చుట్టూ పోయినాకర్లేదు, దానంతట అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా ట్యాప్ చేసుకుందామండి. హీట్ అవుతున్నాయి. నేను మిడిల్ ర్యాక్లో పెట్టాను. దీని టైం వచ్చి 25 మినిట్స్ పెడుతున్నానండి. ఇది బేక్ అయ్యాక చూద్దాం ఎలా వస్తుందో. వావ్, సాఫ్ట్గా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్తో రెడీ చేసేసుకుందాం. నేను చిన్న కేక్ చేశాను, 2.5 ఇంచెస్ కేక్ అనమాట. ఇది అది చిన్న మౌల్డ్. జస్ట్ ఎట్లా వస్తుందని ట్రైల్ వేసాను, కానీ అయినా బాగా వస్తుంది. మీరు ఏదైనా ఒక మార్క్లో పెట్టుకొని అదే మార్క్ నుంచి థ్రెడ్ తీసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈక్వల్గా వస్తుంది. అది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఐసింగ్ చేద్దాము. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ 1 కప్ తీసుకొని విప్ చేస్తున్నాను. ఇది ఇట్లా విప్పింగ్ క్రీమ్ పెట్టాం కదా, దీన్ని ఈక్వల్గా ఇట్లా అనాలి. బేక్ అయిన ఫస్ట్ లేయర్ వచ్చి అడుగున పెట్టాలి. షుగర్ సిరప్ వచ్చి కొంచెం కొంచెం వేయాలి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే అది మెల్ట్ అయిపోయి మొత్తం కట్ అయిపోతుంది పీసెస్. అయిపోయిందండి. దాన్ని మన ఇంకొచ్చి వాల్నట్స్ ఒకటి కొంచెం వేయించేసి పెట్టేద్దాము. అప్పటి వరకు ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇద్దాం. ఫైనల్గా వాల్నట్స్ కూడా పెట్టేస్తున్నానండి. చేసుకుని ఎలా వచ్చిందో మరి నాకు చెప్పండి.